ఈ కష్టాలు, ఈ దుర్ఘటనలు, ఈ బాధలు మీ జీవితంలో వచ్చేది మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికే. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. దాన్ని మీరు మీ కర్మ అనుకుంటారా, లేదా మిమ్మల్ని మరింత ఉన్నతంగా మార్చడానికి భగవంతుడు పంపిన సందేశం అనుకుంటారా? నిర్ణయం మీదే. చూడండి, ఆ యశోదమ్మ చిన్న కృష్ణుణ్ణి అలంకరిస్తున్నట్టు లేదు. ఇలా ఉంటుంది తమ పిల్లల్ని శ్రీకృష్ణుని వేషధారణ వేయడానికి ఆ తల్లులు పడేటువంటి తాపత్రయం, ఆరాటం. ఎందుకంటే చిన్ని కృష్ణుడు అంటేనే అల్లరి. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి ఉండాలి. అల్లరి చేస్తేనే వాళ్ళు పిల్లలు. శ్రీకృష్ణుని తత్వం కేవలం చిన్ని కృష్ణునితో మాత్రమే అంతం కాదు. అతను ఒక అనంత భాండాగారం, ఒక నిఘంటువు. శ్రీకృష్ణ తత్వం అంత గొప్పది.